హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే 90% ఆఫ్ ఇండియన్స్ స్టాక్ మార్కెట్ లో లాస్ చూస్తున్నారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగా లేదా మార్కెట్ ని మనమే కరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేకపోతున్నామా? దీని గురించి ఈ రోజు వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది స్టాక్ మార్కెట్ పైన. ఇండియాలో చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ లేదా అఫీషియల్ బెట్టింగ్ అంటారండి. ఎందుకు అట్లా అంటారు అంటే తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బుల్ని సంపాదించాలి అని ట్రేడింగ్ చేస్తారు. అలా ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ వచ్చి మార్కెట్ని గ్యాంబ్లింగ్ అని మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయి, మా ఫ్రెండ్స్కి అలా అయింది, మా చుట్టాలకి ఇలా అయింది, మాకు తెలిసిన వాళ్ళకి ఇలా అయింది, మార్కెట్లో డబ్బులు పోతాయి, లాస్ అవుతాయి, అదంతా గ్యాంబ్లింగ్ అని ప్రచారం చేస్తారు. కానీ నిజం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు. మార్కెట్ని మనం ఎలా అప్రోచ్ అవుతాం అనే దాని మీద డిసైడ్ అయి ఉంటుంది మార్కెట్ గ్యాంబ్లింగా లేదా బిజినెస్ అని. మెజారిటీ పీపుల్ స్టాక్ మార్కెట్లో ఒక మైండ్ సెట్తో ఎంటర్ అవుతారండి. అదేంటి అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నేను ఒక రోజులోనే మనీ డబుల్ చేస్తాను, ఒక వారంలోనే రెండింతలు అవుతాయి, మూడింతలు అవుతాయి ట్రేడింగ్ చేస్తే. ఒక వారం కాకపోయినా ఇంకొక వారం లాభం వస్తే అదొక సైడ్ ఇన్కమ్ గా ఉంటుంది. మనకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ వేరేది ఉన్నా కూడా ట్రేడింగ్ అనేది చేస్తే సైడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకుంటారు చాలా మంది. ఇండియన్స్ చేసే పని అదే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ట్రేడింగ్ చేస్తారనమాట, సైడ్ ఇన్కమ్ ఉంటుంది అని. నెలకు ఒక 10,000 అయినా ఉంటాయి కదా అన్నట్టు చేస్తారు. ఒక వారం 2 వారాలు పోయినా ఒక వారమైనా వస్తుంది కదా అని ట్రేడింగ్ చేస్తారు. కానీ ఆ మైండ్ సెట్ అనేది రాంగ్ అండి. అదేదో అష్టాచమ్మ ఆట ఆడినంత ఈజీగా మనీ వస్తాయి అనుకుంటారో ఏంటో కానీ మార్కెట్ స్టడీ చేయరు, రిస్క్ మేనేజ్మెంట్ ఒక అంచనా వేసుకోలేరు. ఏదో సోషల్ మీడియాలో ఒక స్క్రీన్ షాట్ పెడతారు, నాకు ఇంత పెడితే ఇంత లాభం వచ్చిందని ఒక స్క్రీన్ షాట్ పెడతారు. అది నిజమా కాదని కూడా మనం తెలుసుకోము. వాళ్ళకి ఇంత తక్కువ టైంలో ఎక్కువ సంపాదించారు, మనం కూడా అందులోనే పెట్టేద్దాం, అలా పెట్టేద్దామని రిస్క్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ కూడా అంచనా వేసుకోలేరు. ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకన్నా ట్రేడింగ్ చేసే వాళ్ళే ఎక్కువ. అందుకే ఎక్కువ మంది లాస్ చూస్తున్నారు. సెబీ కూడా ఇండియాలో 90% పీపుల్స్ స్టాక్ మార్కెట్లో లాస్ చూస్తున్నారు అని ప్రకటించింది కూడా. ఎందుకు అంతమంది లాస్ అవుతున్నారంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు, పేషెన్స్ అసలే లేదు, ఆశ ఎక్కువ, త్వరగా మనీ సంపాదించాలి అని ఆశ ఎక్కువ. ఎవరు పోగొట్టుకున్నారండి? ఎలా వస్తాయి? ఈ రోజు 100 పెడితే రేపటికి 200, ఎల్లుండికి 300 అవుతాయంటే ఎట్లా వస్తాయి? అలా వచ్చే పని అయితే అందరూ అదే చేస్తారు కదా. ఎందుకు ఇంత కష్టాలు పడతారు? మనం పెట్టే కంపెనీ వాళ్ళకైనా అంత ప్రాఫిట్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీలోనే కదా ఇన్వెస్ట్ చేసేదో లేదా ట్రేడింగ్ చేసేదో, ఒక కంపెనీని బేస్ చేసుకునే కదా. ఆ కంపెనీకైనా అంతంత ప్రాఫిట్ వస్తుందా? ఒక రోజులోనే 2 రోజులైనా డబుల్ అయ్యేంత ప్రాఫిట్ వస్తుందా? ఒకవేళ ఎవడైనా ట్రేడింగ్ చేసి వాళ్ళ టైం బాగోలేక దరిద్రం నెత్తి మీద ఉండి ఫస్ట్ టైం ట్రేడింగ్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ ఫస్ట్ టైం వచ్చిందంటే దరిద్రం బాగాలేకనే ప్రాఫిట్ వచ్చింది. ఈ రోజు ప్రాఫిట్ వచ్చిందని రేపు 2 పెడతారు, డబుల్ అమౌంట్ పెడతారు, అప్పుడు లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ లాస్ని ఎలాగైనా రికవర్ చేయాలి అని ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకుంటారనమాట. ఎలాగైనా సరే పోయిన డబ్బులు రికవర్ చేయాలని ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. 50 రూపాయలు పోయినాయి, ఈసారి ఇంకో 50 పెట్టి 150 చేద్దాం, వాటిని 150 పోయినాయి అనుకో, ఒక 200 పెట్టి వాటిని 400 చేద్దాం. ఎలాగైనా సరే పోయిన డబ్బుల్ని రికవర్ చేయాలని ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఊరుకోరు, అప్పు తెచ్చి మరి అప్పు కూడా పుట్టకపోతే ఏ పేపర్స్ లోన్ పెట్టి మరీ తెచ్చి ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. అలా ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు, అది లాస్ వస్తూనే ఉంటుంది, మనం అప్పుల పాలవుతాం. అదే ఒకవేళ ఫస్ట్ టైం ట్రేడింగ్ చేసినప్పుడు లాస్ వచ్చింది అనుకోండి, పోనీలు ఎంత పోయింది అనుకున్నాడు, మళ్ళీ సారి దాని జోలికి పోడేమో, మేబీ, నాకు తెలిసి. ఫస్ట్ ఒక్కసారి లాభం వచ్చిందంటే ఆ లాభాన్నే చూస్తారు, కానీ తర్వాత మనం ఎంత లాస్ అవుతున్నాం అనేది అది ఆలోచించరు. ఆ రోజు 100 పెడితే 200 వచ్చాయి, ఈసారి 1,00,000 పెడితే 2 లక్షలు వస్తాయేమో, ఎంత పోయినా ఒకేసారి మళ్ళీ మనం పోయిందంతా తిరిగి రాబట్టుకోగలమేమో అని పోయేదంతా చూడరు. వాళ్ళ వచ్చిన 100కి 200 వచ్చిందో 100కి 300 వచ్చిందో ఒక్కటే గుర్తుంటుంది. ఒక్కసారి ప్రాఫిట్ చూశాక తర్వాత వచ్చే లాస్ అర్థం కాదు, నిండా మునిగే వరకు అర్థం కాదు. నిండా మునిగాక బయటికి రావాలంటే ఒడ్డు ఎక్కడుందో తెలియదు. కానీ ఇక్కడ ప్రాబ్లం మార్కెట్ కాదండి, మన మైండ్ సెట్ ప్రాబ్లం. అదే ఒకవేళ మన దగ్గర ఒక 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్కి పేషెన్స్ కావాలి. మన వాళ్ళకి అది ఉండదు. ఓవర్ నైట్లోనే మనం లక్షలు రావాలి, కోట్లు రావాలి అనుకుంటారు. ఇన్వెస్టింగ్ అంటేనే పేషెన్స్ అండి. మార్కెట్లో డిప్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి. దానికి మనం కొంచెం టైం ఇస్తే వెల్త్ క్రియేట్ చేస్తుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి.
2008లో మార్కెట్ బాగా క్రాష్ అయింది. చాలామంది భయంతో వాళ్ళ స్టాక్స్ అమ్మేసుకున్నారు. అంటే బాగా క్రాష్ అయింది కదా, ఇంకా తగ్గుతుందేమో అని అమ్మేసుకున్నారంట. కానీ కొంతమంది అలాగే ఉంచుకున్నారు. మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉండదు, డిప్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి అని కొంతమంది ఆలోచన. వాళ్ళకి అలాగే హోల్డ్ చేసి అంత క్రాష్లో కూడా హోల్డ్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో డబుల్ త్రిబుల్ రిటర్న్స్ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళకి హోల్డ్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటే ఒక 5 to 10 ఇయర్స్ మనం ఆ మనీని హోల్డ్ చేయగలము. ఆ మనీతో మాకు ఇప్పుడే అవసరం లేదు అని మీరు ఉంచగలిగితే, మార్కెట్లో మీరు పెట్టిన అమౌంట్ని అలాగే హోల్డ్ చేయగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి. అలాగే మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నామో ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ చేసే బిజినెస్ గురించి, ఆ కంపెనీ చేసే బిజినెస్ ఫ్యూచర్లో డిమాండ్ ఉందా అని స్టడీ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేశాక మార్కెట్లో అప్పుడప్పుడు డిప్స్ వస్తూ ఉంటాయండి. కొన్ని రాజకీయ పరిస్థితులు, కొన్ని స్టేట్మెంట్లు, కొన్ని యుద్ధ వాతావరణాలు, వాటెవర్ ఏదో ఒక రీజన్ తోటి మార్కెట్లు డౌన్ అవుతుంటాయి, అప్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మార్కెట్ డౌన్ కూడా అవుతుంటుంది. అలా డౌన్ అయ్యి మనం పెట్టిన క్యాపిటల్ ఏదైతే ఉందో ఒక 10%, 15% పడిపోవచ్చు. అంటే మన స్టాక్ తగ్గొచ్చు కాస్ట్. అలాంటప్పుడు మనం ప్యానిక్ అయిపోయి ఇమ్మీడియట్లీగా ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేసి ఎగ్జిట్ అవుతాం మార్కెట్ నుంచి. కానీ రియాలిటీ ఏంటి అంటే డిప్స్ అంటే డేంజర్ కాదండి, ఒక మంచి ఆపర్చునిటీ. మార్కెట్లో డిప్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మార్కెట్ని బాగా అంచనా వేయగలిగే ఒక తెలివైన ఇన్వెస్టర్కి ఒక డిప్ వచ్చింది అంటే ఆఫర్ సేల్ లాంటిది అనమాట. అంటే ఆఫర్ సేల్ అని ఎందుకు అన్నానంటే, మనకి ఏదైనా ఆఫర్ సేల్లో కొన్ని వస్తువులు తక్కువ రేటుకి వస్తాయి. అలాగే ఇలాంటి డిప్లలో కొన్ని స్టాకులు తగ్గుతాయి, వాటి ప్రైస్ తగ్గుతుంది కాబట్టి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అలా తక్కువ ధరకు వచ్చినప్పుడు కొనుక్కున్నాం కదా, అవి మన లాంగ్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేదానికి యూజ్ అవుతుంది అనమాట. కానీ ఎక్కువ మంది చేసే పని ఏంటి అంటే, లాస్ వస్తుంది, 10%, 15% మన క్యాపిటల్ లాస్ అయింది అని ఇమ్మీడియట్లీగా ప్యానిక్ సేల్ చేసేస్తారు. అప్పుడు నిజంగానే లాస్ వస్తుంది అనమాట. మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక డిప్ వచ్చింది అంటే, మన క్యాపిటల్ లాస్లో ఉంది అనుకుంటే మీరు భయపడొద్దు. మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేశారని మాత్రం గుర్తుంచుకోండి. మనం ఈ రోజుకి షార్ట్ టర్మ్కి అది ఇన్వెస్ట్ చేయలేదు. మనం ఎప్పటికో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మనం హోల్డ్ చేసాము. ఇప్పుడు ఏదో 4 రోజుల్లో, 1 నెలలో డిప్ వచ్చింది, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది కదా, మనం కంగారు పడి అప్పుడు అమ్మేసుకోకూడదు. తర్వాత పెరుగుతుంది, ఎప్పటికి ఇలాగే ఉండదు, పెరుగుతుంది. వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా వీళ్ళందరూ కూడా ట్రేడింగ్ చేసి రిచ్ అవ్వలేదండి. వాళ్ళు పేషెంట్స్తో మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి అప్పుడు రిచ్ అయ్యారు. నేను ఒక ఆర్టికల్ చదివానండి ఈ మధ్య. రాకేష్ జుంజున్వాలా గారంట టైటాన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అందరూ తెగ నవ్వుకున్నారంట. అంటే ఆయన ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ కొంచెం లాస్లో ఉందంట. అందుకని ఈయనేంటి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఇది ఎక్కడ ప్రాఫిట్లోకి వస్తుంది, దీనివల్ల ఆయన ఏం లాభాలు వస్తాయి ఆయనకి అని అందరు నవ్వుకున్నారంట. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అదే టైటాన్ కంపెనీ కొన్ని వేల కోట్ల ప్రాఫిట్ ఇచ్చిందంట. మార్కెట్ని ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేయలేరండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. అది నేను స్వయంగా చూశాను అనమాట. నార్మల్గా నేనేం చేస్తానంటే, మార్నింగ్ 8:30 to 9:30 వరకు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని న్యూస్లో వస్తుంది, ఒక ప్రోగ్రామ్ వస్తుంది 1 గంట సేపు. నేను అది ఎవ్రీడే ఫాలో చేసేదాన్ని. ఇదివరకు డైలీ చూసేదాన్ని, ఇప్పుడు కూడా చూస్తాను. ఇదివరకు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ చూసేదాన్ని. అందులోకి ఏదైనా డౌట్స్ ఉంటాయి, కొంతమంది ఉంటారు అనలైసిస్లు, వాళ్ళకి ఫోన్ చేసి మనకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు చెప్తారనమాట. సో వాళ్ళల్లో ఒక అతనికి ఎవరో ఒకరు ఫోన్ చేశారు. బిఎస్సి షేర్స్ అంట ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కొన్నారంట. 500 రూపాయల దగ్గర ఉన్నప్పుడు 250 షేర్స్ కొన్నారంట. అవి ఆయన ఫోన్ చేసే టయానికి 3800 ప్లస్ ఉంది ఒక్కొక్క షేర్ వాల్యూ. ఫోన్ చేసి నా స్టాక్స్ ఇది, నేను ఎప్పుడో 5 years బ్యాక్ నేను కొన్నాను, ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడిగారు ఆయన్ని. అయితే ఆయన చేసిన దానికి ఈ టీవీలో చెప్పాడు, అప్పుడు 3800 ఉంది కదా, మీరు 500 దగ్గర కొన్నారు కదా, సో మంచి హ్యూగ్ రిటర్న్ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇంకా అన్నారు. ఓకే అని కాల్ కట్ చేశారు. మరి ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో అలాగే హోల్డ్ చేశారో మనకు తెలియదు. కానీ ఆయన కాల్ చేసిన 2 daysకి మాత్రం
ఒక్క రోజులోనే 16% పెరిగింది BSE స్టాకు. అలా పెరగడం 7,300 దగ్గర ఆగింది. 7,300 దగ్గర ఆగాక స్టాక్ స్ప్లిట్ చేశారు. ఒక స్టాక్ ఉంటే 2 స్టాకులు వచ్చేటట్టు. అలా అప్పుడు 3 అయినాయి అనమాట. ఒకటి 3 అయింది. అప్పుడు అలా 3 చేశాక కూడా ఒక్కొక్క స్టాకు 3,000కి వెళ్ళింది. స్ప్లిట్ చేసినప్పుడు ఒక్కొక్క స్టాకు 2,400 చిల్లర 2,400 చిల్లరకి ఒక్కొక్క స్టాక్ వెళ్ళి పడింది అనమాట. స్ప్లిట్ చేశారు కదా. అలా కూడా పెరిగి ఒక్కొక్క స్టాక్ 3,040 రూపాయలకు 3,070 రూపాయలకు 3,000 ప్లస్కి వచ్చింది. ఆ లెక్కన 9,000 అయినట్టు ఆయన ఒక స్టాకు. ఒకవేళ ఆయన అప్పుడే కనుక ఎగ్జిట్ అయి ఉంటే ఈ ప్రాఫిట్ అంతా లాస్ అయ్యేవాడు కదా. ఆయన చెప్పిన 2 రోజులకే స్టార్ట్ అయింది పెరగడం. 16% పెరిగింది. ఇంకా అట్లా పెరుగుతా కూడా 7,300 దగ్గర ఆగింది. ఒకవేళ వాళ్ళకి ముందే తెలుసుంటే చెప్తారు కదా ఇట్లా పెరుగుతుంది అని. ఇంకో ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్లో ఇదే నవంబర్లో LCD కంపెనీ 3 రూపాయల నుంచి 2.5 లక్షకి వెళ్ళింది. మరి అనలిస్టులు ఎవ్వరు కూడా కొనలేదు. తెలుసుంటే ఎవ్వరు చెప్పలేరు ఎంత పెరుగుతుంది. ఈ అనలిస్టులు అందరూ కొనుంటే 3 రూపాయలు 2.5 లక్షకి వెళ్ళింది. ఎంత కోట్లు సంపాదించే వాళ్ళు అందరికీ ముందే తెలుసుంటే. కొన్ని స్టాకులు 1,000 రూపాయల నుంచి 50 రూపాయలకు కూడా పడిపోయినాయి ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే. వాళ్ళ కంపెనీలో ఏదో గ్యాంబ్లింగ్ జరిగి వాళ్ళు ఏదో మనీ కొంచెం తేడా చేశారు అని 1,000 రూపాయలు ఉన్న స్టాక్ 50 రూపాయలకు కూడా పడిపోయినాయి. ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు ఈ రోజు ఇంత పెరుగుతుందనో, ఇది ఇంత పెరుగుతుందో, ఫ్యూచర్లో ఇంతకు వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. పర్టికులర్గా ఒకరు చెప్పిన దానికి ఎవ్వరు కొనొద్దండి. యాజ్ పర్ సెబీ రూల్ అసలు మనం ఒక స్టాక్ని కొనండి అని చెప్పకూడదు, ఎవ్వరికి కూడా చెప్పకూడదు. అందుకే చాలామంది స్టాక్ మార్కెట్ వీడియోలు చేసే వాళ్ళు కింద కామెంట్స్ పెడుతుంటారు. అన్న మీరు చెప్పండి, మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, మీ క్యాపిటల్ ఎంత, మీరు ఏ కంపెనీలో ఎన్ని షేర్లు కొంటున్నారు అని. అది ఎవ్వరు చెప్పకూడదు. రూల్స్ ప్రకారం అది కేసు అనమాట. యాజ్ పర్ సెబీ రూల్ చెప్పకూడదు. ఏ వ్యక్తికి పలానా షేర్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పకూడదు. అందుకే ఎవ్వరు కూడా మీరు ఎన్ని వీడియోలన్నా చూడండి యూట్యూబ్లో, ఏ అనలిస్టులు కూడా ఏ యూట్యూబర్స్ కూడా పలానా స్టాక్లో ఇన్వెస్ట్ చేయమని ఎవ్వరు చెప్పరు. సో స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదండి. దాన్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనే దాని మీదే మన సక్సెస్ డిసైడ్ అయి ఉంటుందండి. మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అండి నా తరపు నుంచి. ఫస్ట్ లెర్నింగ్లో ఇన్వెస్ట్ చేయండి, మనీలో కాదు. ఫస్ట్ నేర్చుకోండి, మార్కెట్ని స్టడీ చేయండి. ఎలా ఉంటుంది, ఎలా అప్ అండ్ డౌన్ చూడండి, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, మన మార్కెట్ ఎలా ఉంది అని ఒకసారి స్టడీ చేయండి. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయొద్దు, స్టడీ చేయండి, నేర్చుకోండి, తెలుసుకోండి. స్టాక్ని చూస్ చేసుకోవడం, రిస్క్ కంట్రోల్ చేయడం, డైవర్సిఫికేషన్ ఎలా ఉంటుంది అనే బేసిక్ థింగ్స్ నేర్చుకొని అప్పుడు మాత్రమే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వండి. దయచేసి ఎవ్వరు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయొద్దండి. ఓన్లీ ఇన్వెస్ట్ లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, సిప్ చేయండి. ట్రేడింగ్ మాత్రం ఎవ్వరు చేయొద్దు, అప్పులు పాలవద్దు. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి మేము హోల్డ్ చేయగలము అనుకుంటే ఓన్లీ క్వాలిటీ కంపెనీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అందులోనే ఇన్వెస్ట్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లోకి క్విక్ మనీ మైండ్ సెట్తో కాకుండా పేషెన్స్, డిసిప్లిన్ అలాగే రైట్ నాలెడ్జ్తో రండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ పాసిబుల్ అవుతుంది స్టాక్ మార్కెట్లో. ఫైనల్గా ఒకటి చెప్తానండి, స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తే అది బిజినెస్ అవుతుందండి. అదే లాంగ్ టర్మ్కి మనం ఇన్వెస్ట్ చేస్తే అది అసెట్ అవుతుంది. బిజినెస్లో ఎప్పుడైనా లాస్ రావచ్చేమో కానీ అసెట్ అంటే ఆస్తిలో ఎప్పుడూ లాస్ రాదండి. మీరు కూడా మార్కెట్ని కరెక్ట్గా అప్రోచ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.